Anyway, just I'm so thankful that they have been able to arrange this thing so that I've been able to come with you. Sorry for making you to wait long time. చాలాసేపు మేము ఆలస్యం చేసి మీ మధ్యకు ఆలస్యం వచ్చినందుకు నేను బాధపడుతుంటున్నాను. ఏదేమైనాను దేవుని యొక్క కృపణ చేత దేవుడి విధంగా ఈ కూడికను ఏర్పాటు చేసినందుకు దేవునికి నేను కృతజ్ఞుడై ఉంటూ ఉన్నాను. So I'd like to just have some thought from God's word. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలను మీతో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. The Lord Jesus himself, he was in this world. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచములో ఈ లోకములో ఉన్న సందర్భంలో and he was working meeting with people. ప్రతిరోజు ఆయన క్రియ చేస్తూ పని చేస్తూ నూతనమైన ప్రజలను సంధిస్తూ ఉంటూ ఉన్నారు. And that was his purpose, to go and meet with people and might be able to bring them to the knowledge of God. అనేక మందిని సంధించి వారందరూ కూడా క్రీస్తు యొక్క నామము చొప్పున దేవుని యొక్క ఆలయములోనికి ఆ యొక్క మరి జ్ఞానానికి నడిపించడమే ఆయనకి ఇచ్చిన ప్రధాన ఉద్దేశం. That's the very purpose the Lord Jesus Christ came to this world, to seek and save which was lost. ఈ లోకములో నశించిన దాన్ని వెతికి రక్షించుటకే కుమారుడైన యేసు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. His purpose was coming to this world in order to save people from their sin. పాపములో ఉన్న వారిని రక్షించుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చిన ప్రధాన ఉద్దేశము. And that's the very purpose he came. ఆ ప్రధాన ఉద్దేశం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. That's the reason he left the glory of heaven and came down to this world. దాని నిమిత్తమే పరలోకం యొక్క మహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చిన వారే ఉంటూ ఉన్నారు. If you have Bible, please turn with me to Mark chapter 5. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్న ఎడల నాతో పాటు పరిశుద్ధ గ్రంథముని మార్కు సువార్త 5వ అధ్యాయానికి తిప్పుకోవాల్సినదిగా మీకు తెలియపరుస్తున్నాను. In Mark chapter 4 you can see the Lord Jesus Christ. Chapter 5 he went to the place called Gadarene. గలిలయ ప్రాంతానికి 5వ అధ్యాయంలో వెళ్ళటం మనం గమనిస్తుంటాము. And you all know the story. When he went there was a man full of demons. అక్కడ మనము చాలా దయ్యాలు పెట్టిన ఒక సహోదరుడు ఉన్నారు. ఆ జరిగిన సంగతులు మనకు అందరికీ బాగా తెలుసు. And he was living under tombs. ఆయన మరి సమాధుల మధ్యలో నివాసం చేస్తూ ఉన్నారు. And he was very terror to the community. ఆ సందర్భంలో ఆ దినాలలో చాలా భయంకరమైన వ్యక్తి. And but the Lord went there and just heal him. ఆ దేవుడు అక్కడికి వెళ్ళి వారిని బాగు చేసి అక్కడ విడుదల చేసి ఉన్నారు. Cast out all the demons. అక్కడ ఉన్న దయ్యాలన్నిటిని విడిచికొట్టాడు. Then he came to himself. ఆ తర్వాత ఆయనగా స్వయంగా రాబడి he was released from the bondage of the sin and the devil himself. పాపము నుండి సాతాను యొక్క బంధకం నుండి ఆయన విడుదల పొందాడు. But the people, they did not like him. అయితే ప్రజలు ఆయనను ఇష్టపడలేదు. The people asked Jesus Christ to leave the place. అయితే ప్రజలు అయితే ప్రభు యేసుక్రీస్తును అక్కడ విడిచిపెట్టి వెళ్ళమని చెప్పారు. So Jesus came back to the place. ఆ యొక్క స్థలానికి తిరిగి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. Came back to this side of the lake. ఈ పక్క సముద్ర తీరం ఆ దరికి వచ్చారు. And as he came there was a man came and said, my daughter is so much sick unto death, will you please come and heal her? ఆ సందర్భంలో ఒక ఆయన వచ్చి, నాకు కుమార్తె మీకు చాలా బలహీనపడి ఉన్నది, నీకు వీలైతే వచ్చి ఆ బిడ్డను మీరు స్వస్థపరచగలరా అని అడుగుతూ ఉన్నారు. And you can see in chapter 5 verse 22. 5వ అధ్యాయం 22వ వచనములో ఆ మాటను మనము చదువుతుంటాము. Behold, there cameth one, the ruler of a synagogue, said his name was Jairus by name, and he saw him and fell at his feet. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులు ఏయురు అన్న ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. And verse 23 says, and besought him greatly, saying, my little daughter lieth at the point of death, I pray thee and come and lay thy hands upon her. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగిలిన బతిమాలు కొనగా. So he was pleading, his daughter is unto death, will you please come and heal my daughter? చిన్న కుమార్తె చావనై ఉంటున్నది, వచ్చి బ్రతుకున్నట్లు చేతులుంచమని ప్రార్థించమని బ్రతిమలాడుతూ ఉన్నా. By this time Jesus was working very hard,
traveling and coming after this casting out the demons, and the people were there, but still he was willing to go. ఆయన అనేక పని చేస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ రోజంతా శ్రమ పడుతూ చేసిన సందర్భంలో ఈ కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. When there is a need, he always there to help people. ఎవరికైతే అవసరత ఏర్పడుతుందో వారికి సహాయపడడానికి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారు I ఉన్నారు. bring you the good news that Jesus Christ is always available for you. ప్రతి మనిషికి అవసరమైనప్పుడు ప్రభు వారు మనకి అనుకూలముగా ఉంటూ In ఉన్నారు. any situation, he is coming to help you. ఏ పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితిలో మన కొరకు దిగి వచ్చి వారై ఉంటూ So ఉన్నారు. verse 24 says, 24వ వచనం ఈ రీతిగా చెప్తున్నది. and Jesus went along with him, ఆయన అతనితో కూడా వెళ్ళెను. and many people followed the Lord Jesus Christ. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. So Jesus Christ is on a mission now. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు తన యొక్క పనులలో వెళుతుంటూ ఉన్నారు. What happened over here? అక్కడ జరిగింది ఏమిటంటే The Lord himself, and he was concerned about Jairus' daughter. ఇక్కడ చూస్తుంటున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యాబరు మీద ఆయన కనికరపడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నారు. Jairus is in a great need because his daughter is unto death. ఈ యాబరు చాలా బలహీనత ఉంటున్నారు, కుమార్తె చనిపోతున్నది, ప్రభు ఆయన కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. He pleaded to the Savior, ఆయన ఆ రక్షకుడిని బ్రతిమలాడుతూ ఉన్నారు. and Jesus said, I am going to come to heal your daughter. నేను మీ మెద్దకి రానై ఉంటున్నాను, నీ కుమార్తెను బ్రతికించుట కొరకు రానై ఉంటూ But ఉన్నాను. there was a good number of people followed the Lord Jesus Christ. కానీ అక్కడ మనం చూసిన బహు జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. Some followed to see the miracle. చాలా మంది అద్భుతాన్ని చూడడానికి వచ్చారు. Some followed even questioning the Lord Jesus. చాలా మంది ఆయనను ప్రశ్నించడానికి వచ్చారు. Some followed because of the curiosity. చాలా మంది ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలని వచ్చారు. A mixed crowd was following the Lord Jesus along with his disciples. రకరకాలైన జన సమూహము ప్రభువును వెంబడించడం అక్కడ జరగడం చూస్తూ ఉంటూ ఉన్నాం. So my story fall afterwards. ఇప్పుడు మనం జరుగుతున్న ఈ కథ తర్వాత జరుగుతూ ఉన్నా. So verse 25 onwards says, 25వ వచనం ప్రకారం as చూస్తున్నాం. they were going for a mission, వారు అలాగా దేవుని స్వార్థ నిమిత్తమే వెళుతూ so ఉన్నారు. there came a lady. అక్కడ ఒక సహోదరి వస్తూ ఉన్నారు. Verse 25. 20 Behind. 12 ఏళ్ల నుండి అవసరమైనటువంటి ఒక సహోదరి వారిని వెంబడిస్తూ ఉన్నారు. Verse 25 says, 25వ వచనం and చెప్తున్నది. a certain woman which had an issue of blood for 12 years. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. So talking about a woman. అక్కడ ఒక సహోదరి గురించి మాట్లాడుతూ ఉన్నారు. And she had a great need. She is a very sick woman. ఆమె చాలా బలహీనపడినటువంటి అవసరతలు ఉన్న సహోదరి. Verse 26 says, 26వ వచనం చెప్తున్నది. and had suffered many things తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని of many physicians, చాలా మంది ఎంత మాత్రం ప్రయోజనం లేక and మరింత all she has spent all her living. ఆమెకు ఉన్నదంతా కూడా వ్యయము చేసెను. But as she spent all lot of money and wealth and everything, ఆమెకు ఉన్నటువంటి డబ్బు ఆస్తి అంతటిని పోగొట్టుకున్న she సహోదరి. went to different kind of physicians, ఆమె అనేకమైన వైద్యుల దగ్గర వెళుతూ వచ్చా. but nothing is happening. ఆయనతే ఆమెకి ఏమీ కూడా Her జరగలేదు. sickness was getting worse and worse. కానీ ఆమెలో ఉన్న రోగము బలహీనత ఇంకొన్న అత్యధికమైన బలహీనతగా మార్చబడ్డా. And he was tired of going to different places. ఆయన అనేక ప్రాంతాలకు తిరిగి చాలా ఇబ్బంది పడ్డాడు. నెల్సన్ చాలా మంది. This is keep it that way, brother. That's much better for us. టాప్ చేశాను ఆయన లైట్ గా. Yeah. I want to see people. Okay. కొంచెం లైట్ గా తిప్పు. Yeah, get it. Yeah, that's right. Yes. ఓకే. So what happened over there? ఆ దినం అలా జరిగా. So you think about this lady. ఆ సహోదరి గురించి She ఆలోచిస్తున్నా. been sick for 12 years. ఆమె 12 సంవత్సరాలు బలహీనపడ్డా. So maybe people say that it's an incurable disease. చాలా మంది చెప్తున్నారు బాగుపడనటువంటి రోగముతో నింపబడ్డాదని. She tried her level best. ఆమె వీలైనంత మటుకు సకల ప్రయత్నాలు చేశా. She going doctor after doctor. ఆమె వైద్యులను మారి వెళుతూ ఉన్నా. Her need was so grievous. She need to get a healing. ఆమెకి ఈ యొక్క స్వస్థత చాలా అవసరత ఉంటుంది, అవసరమై ఉంటూ ఉన్నా. Anybody come and talk a new doctor, she will go there. ఎవరైనా వచ్చి కొత్త డాక్టర్ గురించి చెప్తే వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి So వెళ్ళిపోతారు. she need money for that. దానికి వెళ్ళడానికి ఆమెకి డబ్బు అవసరము. So she spent all her wealth for that. దానికి ఆమె ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టుకున్నా. Many years she suffered.
ఆమె అనేక సంవత్సరాలు బాధపడుతూనే About ఉన్నారు. 12 years she was suffering. ఆమె 12 సంవత్సరాలుగా బాధలో ఉంటూ ఉన్నారు. And the Bible says, పరిశుద్ధ గ్రంథం as we చెప్తుంది, see in this verse 26, 26వ వచనం గమనిస్తుంటూ ఉన్నాము. and she spent all her living, తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని, but nothing better. అయితే ఏ మాత్రం ప్రయోజనం లేక, But rather the sickness began to grow worse. కానీ ఇక్కడ చూసిన మరింత సంకట పడేను అని చూస్తూ ఉన్నాం. So look at the condition of this woman. ఇప్పుడైతే ఆ స్త్రీ యొక్క పరిస్థితిని గమనిస్తే, Physically she was helpless. ఆమె శరీర రీతిగా ఏ సహాయం నిస్సహాయం ఉన్నది. Her disease was getting worse and worse. ఆమె యొక్క వ్యాధి ఇంకను అత్యధికమైన బలహీనతతో నింపబడ్డా. Her money and the wealth has gone. ఆమెకున్న డబ్బు ఆస్తినంతా కోల్పోయాది. Mentally she was depressed. ఆమెకున్న మానసికంగా చాలా ఒత్తిడితో దిగజారబడ్డా. Her intention was deteriorated. ఆమెకున్న ఉద్దేశాలంతా కూడా కోల్పోయాది. She doesn't have any hope now. ఆమెకి ఇప్పుడు ఎటువంటి నమ్మకం లేనటువంటి She సహోదరి. looked forward for her death. ఆమె యొక్క మరణాన్ని ఎదురు చూస్తున్నది. Gradually when you lose your health, ఎప్పుడైతే మన శరీరం ఆరోగ్యం కోల్పోతామో, then you lose your wealth. మనకున్న డబ్బును కోల్పోయినప్పుడు Even the relatives and the friends also go away. మన దగ్గర ఉన్నటువంటి బంధువులైనా మిత్రులైనా స్నేహితులు మనకు దూరం Because అయిపోతారు. the Bible says, as we read over here, ఆ పరిశుద్ధ గ్రంథం ఆ మాటల్లో చక్కగా చెప్తూ ఉన్నా, she was not brought by some people to Jesus Christ. యేసు ప్రభువు వారి దగ్గర ఎవరో ఆమెను తీసుకొని She రాలేదు. came alone. ఆమె ఒంటరిగా వచ్చినదిగా Oh, ఉన్నా. that's what happened over there. అక్కడ అదిదా జరిగాది. When you are just spending all the money, ఆమెకున్న డబ్బంతా ఖర్చు పెట్టాది. not getting better your disease, ఆమె యొక్క ఉన్నటువంటి శరీర వ్యాధి బాగుపడలేదు. your disease was getting worse and worse. ఆమె యొక్క వ్యాధి ఇంకను మరింత It సంకటపడేను. became a kind of people hated and people began to be walking away from her. ప్రజలు ఆమెను చూసి విరక్తితో ఆమెను చూసి వద్దనుకుని దూరముగా నడిచి She వెళ్ళేవారయ్యా. was physically ill, ఆమెకు శరీరం అంతా బలహీనపడ్డా. mentally depressed. అంత మాత్రమే కాదు, ఆమె మానసికంగా కూడా There is దిగజారబడ్డా. no hope for her. ఆమెకు ముందు ఎటువంటి నమ్మకం విశ్వాసం లేకుండా ఉన్నా. In that condition, అటువంటి పరిస్థితిలో verse 27 says, 27వ వచనం చెప్తూ ఉన్నది, when she had heard of Jesus, ఆమె యేసు క్రీస్తును గురించి విని came the press behind the crowd. ఆయన వస్త్రమును మాత్రం ముట్టితే బాగుపడతానని అనుకొని, Very interesting, she heard about the Lord Jesus ఇక్కడ Christ. చూస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి విన్నాది ఆమె. Very interesting, some people said, చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు, there's a rabbi from Nazareth, ఆమె నజరేతు నుండి ఒక ఆయన వచ్చాడు, his name is Jesus, ఆయన పేరు యేసు, and he healed many people, ఆయన అనేక మంది స్వస్థపరిచారు, and who knows he is the very son of God, ఆయన మనకు తెలియదు ఆయన దేవుని కుమారుడు, and he is the one came to seek people. ఆయన అనేక మంది బలహీన వారిని బాగు చేస్తాడు. Whoever went to him, ఎవరైతే ఆయన దగ్గరికి he వెళతారో never made them disappointed. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేది He లేదు. tried to help them. వారికి ఆయన సహాయపడ్డాడు. It seems to be he is son of God. ఆయన దేవుడి కుమారుడుగా ఉండొచ్చు He is the అన్న. Messiah. ఆయన మెస్సయ్యగా ఉండవచ్చు. Now you don't have any hope in any medication. నీకు ఎటువంటి ఈ యొక్క వైద్యుల ద్వారా నమ్మకం లేదు No కనుక doctor could help you. ఏ డాక్టర్ కూడా నీ You సహాయపడలేదు. are getting worse and worse in your disease. నీ యొక్క శరీర బలహీనత రోజుకు You దిగజారా. are discouraged and depressed. నీలో ఉన్నది నిరుత్సాహపడ్డావు. నీలో ఉన్నది అంతా కూడా There కోల్పోయి is no hope for you. నీకు ఎటువంటి నమ్మకం లేదు. Maybe ఒకవేళ the Lord Jesus can help you. అయితే యేసు ప్రభువుని సహాయపడవచ్చు. Somebody told about the Lord Jesus Christ. యేసు ప్రభువుని గురించి ఎవరో చెప్పారు. So that's the reason she just maybe there is a hope began to grow into her life. ఒకవేళ ఆ మాటలు విన్న తర్వాత ఆమెకి ఇంకొకసారి ఒక నమ్మకము ఆమెలో ప్రారంభమయ్యా. In your darkness of our life, there is a ray of hope of light came because somebody told about the Lord Jesus Christ. ఎవరో పాపము గురించి చెప్పడం వల్ల పాప చీకటిలో ఉన్నప్పుడు ఏదో చిన్న నమ్మకము మనలో ఏర్పడి ఆ నమ్మకము ద్వారా ఆ ప్రభు దగ్గరికి వచ్చి మనం నిలబడే వారముగా మారుతూ That's ఉంటాం. what this gospel meeting all about it. అదే ఈ యొక్క సువార్తను గురించి అంతా కూడా చెప్పబడినది. Today we come and preach the Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి సువార్తను ప్రకటించడం Maybe ప్రారంభం. some of you are hearing us. ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరో ఈ వార్తను వింటూ ఉండొచ్చు. We may not be able to help you. మీకు ఏ సహాయం ఏమి చేయలేము. You may be sometimes with the sickness and problems. ఒకవేళ నీకు బలహీనతను సమస్యల మధ్యలో ఉండవచ్చు. Maybe the problem of sin in your life. ఒకవేళ నీ జీవితంలో పాపం ఉండవచ్చు. Maybe you want to get over all kind of habits but you cannot do it. నీకు ఉన్నటువంటి అలవాట్లను బట్టి ఏది నీకై నీవు చేయలేకని పరిస్థితిలో You ఉంటున్నా. are getting worse and worse with your sin. నీలో ఉన్న పాపం వల్ల ఇంకను రోజుకు There is దిగజారు. no happiness and joy in your life. నీ జీవితంలో ఎటువంటి సంతోషం సమాధానం లేదు. Everywhere you turn there is a dark in your
your life. నీవు ఎటు తిరిగి చూసినా చీకటితో నింపబడినటువంటి There is బ్రతుకు. no hope for the future. నీకు భవిష్యత్తు గురించి ఎటువంటి నమ్మకం లేదు. You tried many other places. నీవు అనేక ప్రయత్నాలు చేశావు. You tried to go many other different places. నువ్వు అనేక చోట్లకు తిరిగి You వెళ్ళావు. tried many other ritualism. అనేకమైనటువంటి ప్రయత్నాలలో అనేక ప్రయోజనాలు చేశావు. You prayed to many ways. నువ్వు అనేక ప్రయత్నం అనేక మార్గాలలో But చేశావు. there is no remedy. నీకు ఎటువంటి నయము కాలేదు. But I have a good news for you. అయితే నీకు ఒక మంచి సువార్తను చెప్తూ The ఉన్నా. Lord Jesus Christ is the answer to your problem. నీ యొక్క సమస్యల అంతటికి నీ ప్రభువైన యేసు మాత్రమే సమాధానం. Hallelujah. హల్లెలూయా. He is the only one can help you. ఆయన మాత్రమే నీకు సహాయకుడు. He will be willing to help you. ఆయన నీకు సహాయపడి ఇష్టపడుతూ He is ఉన్నా. willing to hear for you. నీ కోసం స్వస్థపరచడం ఇష్టపడుతూ Because ఉన్నా. He came for you. కారణం ఏంటో నీ కొరకు వచ్చిన He దేవుడు. came because He loves you. ఆయన నీ కొరకు ఎందుకు వచ్చాడు? నిన్ను You ప్రేమిస్తున్నాడు want to కనుక. bring the help to your life. నీ జీవితంలో సహాయాన్ని You ఏర్పరచడానికి, want to bring interfere to your life. నీ జీవితంలో ఒక కార్యాన్ని You జరిగించడం, want to turn around your life. నీ జీవితాన్ని మార్చగలిగిన When He వాడు, comes to your life, నీ జీవితాన్ని తిరగా కట్టగలిగిన, everything will be changed. నీలో ఉన్న సమస్తము No మారుతాయి. matter how dark, how much deep dark you are in. నీ జీవితంలో அல்லது నీలో ఎటువంటి బలహీనతనో లేదా ఎటువంటి చీకటితో But He ఉండొచ్చు. can bring a hope to your life. నీ జీవితంలో ఒక నూతనమైన విశ్వాసాన్ని Look తీసుకురాగలడు. at this lady. ఇక సహోదరుని చూస్తూ ఉన్నా. Long 12 years she been sick. ఆమె 12 సంవత్సరాలుగా Her బలహీనపడ్డ. health was deteriorated day by day. ఆమె యొక్క శరీరము రోజు రోజుకి రోజు She క్షీణిస్తూ went ఉన్నా. to many doors of the doctors. అనేక వైద్యుల యొక్క తలుపులను తట్టాది. Anyone just talk about any doctor, she will go and try there. ఎవరైనా ఏ డాక్టర్ చెప్పినా వెళ్ళి వరద ప్రయత్నమే. And she has to pay for it. వారి కొరకు అనేక డబ్బులు ఖర్చు And she పెట్టి spent all her living. ఆమెకున్నదంతా కూడా నష్టపోయా. But nothing answer to their problem. కానీ ఆమెకున్న సమస్యలు ఏది సమాధాన పడలేదు. Rather, Bible say her sickness began to grow worse and worse. ఆ బైబిల్ చెప్తున్నది ఆమె యొక్క శరీర బలహీనత రోజు రోజుకు దిగజారుతూనే ఉంటూ ఉన్నా. One time my condition was like that. ఒక దినమున ఒక సందర్భంలో అయ్యగారి యొక్క శరీరం కూడా అలా ఉన్నా. I did not have sickness for 12 years. 12 సంవత్సరాలు కాదు బలహీనత. But I have sickness at least for 2 years. 2 సంవత్సరాలుగా బలహీనపడ్డా. I also tried many things. అనేక ప్రయత్నాలు చేశారు. But nothing helped me. ఏది కూడా ఆయనకి But సహాయపడలేదు. there came a Savior who can help me. అయితే దేవుడు రక్షకుడు నాకు And సహాయపడ్డా. that's a Savior who can help today also. ఆ రక్షకుడు నీకు కూడా సహాయపడడం సిద్ధంగా ఉంటూ ఉన్నారు. May not be physical sickness, ఒకవేళ నీ శరీరానికి కావాల్సినది but there's a కావచ్చు. spiritual sickness. ఒకవేళ నీకు ఆత్మీయమైన బలహీనత, Maybe there's a sinful life. ఒకవేళ నీలో పాపమైన జీవితము, Maybe you want to live right, ఒకవేళ నువ్వు మంచిగా but you బ్రతకాల, cannot live right. నీవు మంచిగా You don't బ్రతకలేకపోతున్నావు. want to do something wrong, నీవు పాపం ఏదో చెడు చేయాలని లేదు, but you still go there కానీ నువ్వు అలాగా వెళ్ళిపోతూ ఉన్నావు. because your habit began to just master your life. కానీ నీ అలవాటు నీ జీవితాన్ని పరిపాలిస్తూ ఉన్నా. You don't want to do the wrong things, నీవు ఏదో మంచి చెడు చేయాలని అనుకోవడం లే. but you began to go because you cannot control it. నీవే నీకు స్వతంత్రించుకోలేక నువ్వే స్వాధీనపరచుకొని వెళ్ళిపోతుంటూ You ఉన్నావు. became slave to your sins. నీ పాపానికి నీవు You బానిసత became అయిపోయావు. slave to your habits, నీ యొక్క అలవాట్లకు నువ్వు బానిస అయిపోయావు. slave to your attitudes. నీ యొక్క ప్రవర్తనకు నువ్వు అలవాటు Is there any పడ్డావు. hope for me? నీకు ఎటువంటి నమ్మకం The లేక, good news is that Jesus is able to help you. కానీ నీకు ఈ మంచి సువార్త అంటే ప్రభువైన యేసు నీకు సహాయకుడు. No matter what kind of deep problem you have, నువ్వు ఎటువంటి పెద్ద సమస్యలో ఉన్నాను సరే, what kind of habit tighten your life, నీ జీవితంలో ఎటువంటి అలవాటు నిన్ను కట్టిపెట్టినను సరే, no matter what kind of sin made you slave to him, ఒకవేళ ఎటువంటి పాపము నిన్ను బానిసత్వంలో చేసినను even సరే, the devil made you slave to him, ఒకవేళ సాతానుడే నిన్ను బానిస చేసినను but సరే, there is deliverance in the Lord Jesus కానీ Christ. నీలో దేవుని యొక్క విడుదల నీలో That's ఉంటున్నాడు. the very purpose the Lord came. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఉద్దేశించి లోకానికి With వచ్చాడు. that hope, this lady heard about Jesus Christ. ఆ నమ్మకమును గురించి ఈమె విని యేసు ప్రభువైన నమ్మకం When she వచ్చాడు. heard the Lord, ఆమె యేసును విన్నది. that brought a kind of faith in her. ఆమె లోపల ఒక నమ్మకం ఏర్పడ్డాది. Because she heard about the Lord Jesus. ఆమె యేసుక్రీస్తును విన్నది. He is the Son of God. ఆయన దేవుడి He కుమారుడు. healed many people. ఆయన అనేకలను విడుదల He చేయగలడు. cast out demons. అనేక దయ్యాలను He ఎల్లగొట్టాడు. loves you. ఆయన నిన్ను If ప్రేమిస్తాడు. you go there, He will never disappoint you. నిన్ను ఒక రోజు కూడా ఏమార్చుడని. No one can help, but He can help you. ఎవరు నీకు సహాయపడలేదు కానీ ఆయన నీకు He సహాయకుడు. always a compassionate Savior. ఆయన ఎప్పుడు దయా కనికరము He'll కలిగిన be దేవుడు. kind with you. ఆయన నీతో ఉండగలిగిన దేవుడు. And it is nothing impossible for Him. ఆయనకు ఏది కూడా అసాధ్యమైనది Why లేదు.
don't you go and try Jesus? ఎందుకు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రయత్నించకూడదు? That the testimony of many people to her. అనేక మంది సాక్షరతగా ఆమెతో చెప్పడం ద్వారా And the many people talked about Jesus. అనేక మంది ఆమెను యేసు గురించి ఆమెతో చెప్పడం ద్వారా That talking made her to believe in him. ఆమెలో మాటలు విని విని ఆమెలో విశ్వాసం That వచ్చింది. was the Bible says. అదే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. Faith cometh by hearing, hearing by the word of God. వినుట ద్వారా దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగును. We preach the word of God today. మేము ఈ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాం. We are not preaching faith to you. మేము ఏదో విశ్వాసాన్ని మీకు బోధించడం We are లేదు. not imposing faith on you. మీలో ఏదో విశ్వాసాన్ని మేము దూర్చడం లేదు. As you heard the word of God, నీవు దేవుని మాటలు వినినప్పుడు Jesus Christ is the answer to your problem. నీ సమస్యలకు ప్రభువైన యేసే సమాధానముడు. He is a living God. ఆయన జీవించు దేవుడు. Came and died for you. నీ కోసం ఈ లోకానికి వచ్చి He మరణించాడు. shed his blood in order to save you. ఏ పాపమైన పాపము రక్తమును నీ కొరకు He సిందించాడు. loves you so much, he was taking your place and gave the penalty of your sin by the shedding blood of Jesus Christ. ఆయన రక్తము సిందించడం ద్వారా నిన్ను ఎక్కువగా ప్రేమించడం ద్వారా ఏ స్థానంలో నువ్వు ఉండాలను ఆ స్థానంలో నీ కొరకు ఆయన సిలువలో You want to give మరణించాడు. a bright future to your life. నీకు ఒక మంచి భవిష్యత్తును దేవుడు You want ఏర్పరిచాడు. to forgive your sin. నీ పాపములనంతటిని You want క్షమించాడు. to just redeem you from the snatching from the hand of the devil. నీవు ఈ సాతాను చేతిలో నుండి ప్రభు నిన్ను విడుదల చేశాడు. He wanted to redeem you from the clutches of devil into the heaven. నేను ఈ సాతానుడు తీసుకుని వెళ్ళొచ్చిన చోట నుండి ప్రభు నేను వాటి చేతుల నుండి నిన్ను విముక్తి చేసి ఉంటున్నా. That's the very purpose he came. ఆ ఉద్దేశం కొరకు ఆయన He వచ్చాడు. want to help you. ఆయన నీకు సహాయం చేయాలనుకుంటున్నా. That's the reason he came to this world. దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. That's the reason he came and died for you. ఆ ఉద్దేశం కొరకు ఈ లోకానికి వచ్చి నీ కోసం By shedding his blood, he died for your sin. దాని కొరకే నీకు రక్తాన్ని చెందించిన వారిగా ఉంటూ ఉన్నా. He gave his life for you. ఆయన నీకు జీవమునిచ్చి ఉంటున్నాడు. And he was buried. ఆయన సమాధి And చేయబడ్డాడు. the third day he was risen from the dead. మూడవ దినమున ఆయన మృత్యుంజయుడై And is లేచాడు. living today. ఆయన ఈ రోజు జీవిస్తున్నవాడు. With your problem, నీకు ఉన్న సమస్యలలో, with your difficulties, నీకున్నటువంటి ఇబ్బందులలో, with your sin, నీకున్నటువంటి పాపముతో, with your dark side of your life, నీ జీవితంలో ఉన్న చీకటిని చూస్తూ come to him. దేవుడి దగ్గరికి He వచ్చినప్పుడు can help you. ఆయన నీకు సహాయకుడు. That's the message for you. అది దేవుడు నీకు ఇచ్చే సువర్తమానము. And what this lady heard it. ఈ యొక్క మాటను ఈ యొక్క సహోదరి She had విన్నా. a hope in the Lord Jesus Christ. యేసు వైపు ఆమెకు విశ్వాసం ఏర్పడ్డాను. Nobody is coming with her. ఎవరు ఆమెతో రాలేదు కానీ See, when you get more deeper and deeper in the sickness, ఆమె ఎంత దూరము శరీరములో బలహీనతల లోనికి వెళితే when you lose all your money, ఆమెకున్న డబ్బంతా కోల్పోయి, when you lose your health, ఆమెకున్న శరీర ఆరోగ్యం కోల్పోయి, when you discourage, ఆమెకున్నటువంటి నిరుత్సాహపడి, no hope for the way, ఆమెకి మంచి జీవితం గురించి నమ్మకమే even కోల్పోయి, your friends and family will leave. ఆమెకున్నటువంటి స్నేహితులు బంధువులు అందరూ కూడా దూరం అయ్యారు. She was alone. ఆమె ఒక్కతైపోయారు. She alone came to the Lord Jesus ఆమె ఒక్కతగా ప్రభు దగ్గరకు వచ్చి నిలబడ్డా. because she had a faith in her. ఎందుకంటే ప్రభు వైపు ప్రభు దగ్గర ఆమెకి నమ్మకం ఉన్నది He కనుక. said, maybe my Lord Jesus can help me. యేసు దగ్గరకు వచ్చి ప్రభు నాకు సహాయం విడుదల చేస్తాడని వచ్చా. So that's what the Bible here says. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఆ మాటలు గమనిస్తుంటూ ఉన్నాము. As the word says, ఆ మాటలు ఇలా చెప్తూ ఉన్నాయి. as you see over in verse 27, 27వ వచనం గమనించినప్పుడు she heard of Jesus. ఆమె యేసుని గురించి విన్నది. Come the press, that means the much crowd was there. ఆయనతో జన సమూహము ఆయనను వెనక వచ్చా. She came behind the crowd ఆ జన సమూహం మధ్యలో వచ్చా. and he was touched is the garment of the Lord Jesus Christ. ఆయన వస్త్రాలను మాత్రం ముడితే చాలు. She cannot come publicly ఆమె అందరికీ తెలిసినట్టుగా రాలేకపోయినా. because she's an unholy woman. ఆమె బహిరంగంగా రాలేకపోయింది ఎందుకంటే ఆమెలో పరిశుద్ధత లేదు. According to the Lord, she is defiled and she is unholy. ఈ యొక్క న్యాయ ప్రమాణ ప్రకారం ఆమె పరిశుద్ధరాలు కాదు, అపరిశుద్ధత ఉన్నా. She is disassociated with people. మనుషులతో కలవకూడని పరిస్థితుల్లో ఉన్నా. But she had a faith in the Lord. కానీ దేవుని ఎడల ఆమెకు నమ్మకం Or ఉన్నది. maybe Jesus will help him. ఆమె యేసు సహాయం చేయగలని నమ్మేది. He is able to help her. ఆయన సహాయం చేస్తాడని So నమ్మేది. she came behind the crowd. ఆ జన సమూహం వెనక ఆమె వచ్చేది. She somehow wanted to touch him. ఆమెను ఆ వస్త్రాలను ముట్టాలనుకున్నది. But he said, but that's not able.
అది జరగడానికి వీలు కాదే. Too many people are going with him. చాలా జనసమూహము కూడా ఉన్నారు. So at least if I can touch the hem of his garment, ఆయన వస్త్రమునైనా ముట్టేదనా అనుకున్నారు. that will help me. అది ఆమెకు సహాయపడ్డా. Her faith began to focus upon the Lord Jesus Christ. ఆమెలో ఉన్న నమ్మకము యేసుపైన గమనాన్ని తిప్పారు. Faith in the Lord Jesus Christ is the only thing save people. ఆ దేవుని యందు విశ్వాసము మాత్రమే ప్రజలను రక్షింపజేయగలదు. Our good work cannot save us. మన మంచి క్రియలు మన Our రక్షింప. ritualism cannot save us. మనం చేసే సంప్రదాయాలు Our రక్షింపజేయవు. church cannot save us. మనలో ఏది మంచిది రక్షింపజేయదు. Somebody's prayer cannot save us. సందర్భంలో ప్రార్థన కూడా రక్షింపజేయదు. Baptism cannot save us. ఏదో ఒక కార్యం ద్వారా Only రక్షింపబడదు. Jesus can save us. కానీ యేసు మాత్రమే He is the రక్షింపజేయగలడు. only one died for your sin. ఆయన మాత్రమే నీ కోసము So she మరణించాడు. said, at least if I can touch this garment, నేను ఆయన వస్త్రమైన ముడితే చాలు. faith, touching by faith, ఆ విశ్వాసముతో ఆమె ముట్టడము ద్వారా it can heal her. ఆమె స్వస్థత So పొందగలదు. she came behind the crowd. ఆ జనసమూహం వెనక వచ్చేది. Somehow she is trying to stretch her hand towards the hem of his garment. ఆ వస్త్రాన్ని ముట్టడానికి తన చెయ్యిని చాపి జనసమూహం మధ్యలో చేతులను చాపా. Because verse 28 says, 28వ వచనం that's చెప్తున్నది a confirmation of her faith. ఆమె యొక్క విశ్వాసానికి రుజువు. For she said to herself, ఆమె ఇట్లా అనుకున్నది, if I may touch but his clothes, I shall be whole. నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదునని అనుకొనేను. I tried in everything. నేను అన్ని ప్రయత్నించాను. Now the hope is only Jesus. ఇప్పుడు నా నమ్మకం యేసు మాత్రమే. He is the only one can help me. ఆయన మాత్రమే సహాయకుడు. I heard about him many things. నేను ఆయన గురించి అనేక మాటలు విన్నాను. Anyone came to him, ఆయన ఎవరైతే వస్తారో, he wiped the tears of people. ఎవరు అయితే వస్తారో వారి He కన్నీరును removed the తుడుచువాడు. dark side of their life. వారి జీవితంలో ఉన్న సమస్యలంతా దూరం He చేస్తా. cast out demons. ఆయన ఉన్నటువంటి అనేక దయ్యాలను He వెలగొచ్చా. just gave the blind to the eye. అనేకము గురుడి వారికి కళ్ళునిచ్చా. Even he raised the dead. ఆ మరణించిన వారిని He is జీవంతో. the Messiah. ఆయన మెస్సయ్యా. He is my God. ఆయన దేవుడు. He is my Son of God. ఆయన నా దేవుని కుమారుడు. He is the only one can help me. ఆయన మాత్రమే నా సహాయకుడు. So if I go somehow near to him, ఆయన దగ్గరికి వెళితే చాలు. if I just touch his garment, ఆయన వస్త్రాన్ని ముడితే surely he can help me. ఆ నిజములోనే నాకు ఆయన సహాయం చేస్తా. With that faith, ఆ నమ్మకము she just came to hear. ఆయన దగ్గరకు వచ్చా. Verse 29, 29వ వచనం చెప్తుంది. as he said herself, ఆమెలో అనుకున్న మాట ప్రకారం at least I touch his garment, ఆయన వస్త్రమును మాత్రం ముడితే చాలు, I will make me whole. నేను పరిశుద్ధపరచబడుతా. So verse she did touch his garment. ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టాది. Verse 29, 29వ వచనము. and straightway నేరుగా the fountain of her blood was dried up, and she felt in her body that she was healed of that plague. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించాను. All the 12 years she was just going with all the struggles. 12 సంవత్సరాలు ఈ ఇబ్బందులనే ఉన్నా. And no one could help her. ఎవరూ సహాయం చేయలేకపోయారు. She tries everywhere. అనేక చోట్ల Now ప్రయత్నించారు. she came with the faith to the Savior. ఇప్పుడు రక్షకుడి నమ్మకముతో వచ్చారు. If I will touch him, నేను ఆయన ముడితే surely I'll be healed. నేను నిజంలోనే స్వస్థపడుతా. With that faith she touched the garment of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క వస్త్రమును విశ్వాసముతో ముట్టాడు. And as soon as she touched, ముట్టిన వెంటనే God healed her. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. Hallelujah. హల్లెలూయా. The healing of God. దేవుని యొక్క స్వస్థత. The healing of your soul. మనకు ఆత్మకున్న స్వస్థత. The forgiveness of your sin. మన పాపం నుండి పశ్చాత్తాపము. Removing from the condemnation. మనము నరకానికి సిద్ధపడిన వారు. Giving eternal life. మనము దేవుని నిత్య Having జీవం. a hope in heaven. మనము పరలోకములో విశ్వాసం. Coming to your heart. మన యొక్క జీవితంలోకి వచ్చాడు. Saving you. మనల్ని రక్షించాడు. Making you a child of God. మనల్ని దేవుని బిడ్డలుగా మార్చాడు. Transplanting from the family of devil into God's family. సాతాను కుటుంబం నుండి వేరుపరిచి దేవుడి కుటుంబంలో Calling up a father. మనల్ని దేవుని పితా తండ్రి అని పిలుస్తూ It ఉన్నాం. happened immediately as you put your trust in Jesus Christ. ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. You don't have to wait for a long time. నువ్వేదో కొన్ని సంవత్సరాలు కాసుకొని As you by faith you come to him. నేను ఆయన విశ్వాసముతో వస్తే You put your trust in him. మనం ఆయనలో నమ్మకం ఉంచితే
ఇస్తే, giving your heart to him, మన యొక్క హృదయం ఆయనకి ఇస్తే, ask him to come to your heart, మన హృదయం ఆయన రమ్మని పిలిస్తే everything happen immediately. వెంటనే సమస్తము మారిపోతా. Look at the cross of Calvary. కల్వరి శిలువను గురుస్తూ And ఉన్నారు. Jesus was dying, యేసు ప్రభువారు మరణిస్తూ ఉన్నారు. and they want defame Jesus Christ. They want make him dishonor. ఆ యేసుక్రీస్తు వారిని అగౌరవపరచాలనుకున్నారు. The Jews want to dishonor him. యూదులు ఆయనను So అగౌరవపరచాలనుకున్నారు. he crucified two other people beside him. They were thieves and robbers and wicked people. దానికోసమే ఇద్దరు తీసుకొచ్చి పెట్టారు. ఇద్దరు కూడా దొంగలు, ఇద్దరు కూడా పాపములో ఉన్నవారు. వారిని బట్టి యేసు ప్రభు వారిని అగౌరవపరచాలని ఈ ప్రక్కకుడు ఆ ప్రక్కకుడు They పెట్టారు. want to dishonor the Lord Jesus. యేసు ప్రభుని అగౌరవపరచాలనే So వారు they సిలువ వేశారు. crucified with this Jesus with two malefactors. ఆ ఈ ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభుని వేస్తే అగౌరవం అనుకున్నారు. And they both said, చెప్తుంటున్నారు, if you are the Son of God, you save yourself and save us. వాళ్ళు అంటున్నారు, దేవుడి కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు. But one of the person said, కానీ వారిలో ఇంకొక దొంగడు hey, చెప్తున్నారు, we were crucified today ఈ రోజు మేము ఈ రీతిగా సిలువ వేయడం న్యాయమే. because our wickedness, మాలో ఉన్న పాపము because our దొంగతనం, sin, మాలో ఉన్న పాపం we నిమిత్తం robbed people, మేము ఇలాంటి చేయడానికి we అర్హులము. killed people, మేము అనేక మందిని we చంపాము, destroyed people. మేము అనేక మందిని నాశనం చేశాము. Whatever we are deserving, మేము ఇవి పొందుకోవడానికి మేము అర్హులమే. that's the reason they are crucified. అందుకే మమ్మల్ని సిలువ వేస్తున్నారు. We deserve crucifixion. మేము సిలువ వేయబడిన అర్హులము. But him, కానీ ఈయన he never did anything wrong. ఆయన ఏ పాపం ఎరగలేదు. He is a very innocent person. ఆయన ఏ పాపమును He చూడలేదు. never did anything. ఆయన ఏ కార్యం చేయలేదు. And still you are not fearing God. నీవు ఇంకా కూడా దేవునికి భయపడలేదా? And he said he just rebuked the other person. ఆ ఇంకొక మనుషులని గద్దిస్తూ ఉన్నా. Then he turned to Jesus. ఆయన యేసు వైపు తిరిగి, Lord, remember me ప్రభువా నన్ను జ్ఞాపకం ఉంచుకో. when you come in your kingdom. నీ యొక్క పరలోక రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. You remember me. నీ పరదేశంలో జ్ఞాపకం చేసుకో. Lord, remember me. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. That's the faith of this man. ఆ నమ్మకం ఆ మనిషిలో ఉన్నా. He is putting his trust on a man who is dying. మరణిస్తున్నటువంటి వ్యక్తి పైన ఈయన నమ్మకం పెడుతూ ఉన్నారు. Jesus Christ was dying. యేసు ప్రభువు మరణిస్తూ ఉన్నారు. This thief put the trust on him. ఈ వ్యక్తి ఆయన పైన నమ్మకం పెడుతూ ఉన్నాడు. He believed that Jesus Christ's life is not finished with his death. ఆ యేసు ప్రభువు యొక్క జీవితము మరణముతో ఆగిపోతుంది అనుకోలేదు. He believed that he will come back in his kingdom. ఆయన విశ్వసించాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడు లేస్తాడని. He knew that nobody can kill him and kept him in the tomb. ఆయన నమ్మాడు, ఎవరు కూడా ఆయన చంపలేరు, సిలువ వేయలేరు, ఆ యొక్క సమాధిలో He will పెట్టలేరు. be coming out from the tomb. ఆ సమాధి నుండి బయటకు వస్తాడన్నా. He will be establishing his kingdom. ఆ రాజ్యాన్ని కట్టబోతుంటున్నాడని. Oh Lord, when you come into the kingdom, నీవు పరదేశంలో నన్ను జ్ఞాపకం you చేసుకో, remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. What a great request. ఆయన ఎంత పెద్ద ఒక విజ్ఞాపన The చేశాడు. great faith we can see in the Bible there. యాక పరిశుద్ధ గ్రంథంలో ఆయనలో గొప్ప విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం. A dying man putting his trusting in the dying person. మరణిస్తున్న ఒక వ్యక్తి మరణిస్తున్న వ్యక్తి పైన విశ్వాసాన్ని పెడుతూ He ఉన్నాడు. called him Lord. ఆయనని దేవ ప్రభు అన్నట్టు He ఉన్నాడు. knew that he is God himself. ఆయన దేవుడిని నమ్మాడు. He also believed he did not do any wrong thing. ఆయన ఏ తప్పు చేయలేదని నమ్మాడు. He believed he is the perfect Messiah. ఆయన మంచి మెషియా అన్నాడు. And he knew that his life is not end there. ఆయన జీవితం అక్కడితో ఆగిపోతుంది He will అనుకోలేదు. come back into his life. ఆయన తిరిగి జీవముతో వస్తాడు. He knew that he believed that he is established his kingdom. ఆయన నమ్మాడు, విశ్వసించాడు, తిరిగి తన రాజ్యాన్ని గడుతాడని. And when you come into kingdom, my Savior, ఆ పరదేశకు వచ్చినప్పుడు రక్షకుడు నన్ను జ్ఞాపకం you చేసుకో, remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. What a great faith in him. ఆయన ఎంత పెద్ద గొప్ప విశ్వాసాన్ని What a ఉంచాడు. great request in him. ఆయన దగ్గర ఎంత పెద్ద విజ్ఞాపన What a చెప్పాడు. great answer from the Savior. ఆ యొక్క రక్షకుడి గురించి ఎంత మంచి సమాధానం And the పొందాడు. Lord said, ప్రభువు చెప్పాడు, today thou shalt be with me in paradise. ఈ దినమున నీవు పరదోషిలో నాతో ఉందువు గాక. He asked for a life for when he come to kingdom. నువ్వు పరదేశంలో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. But what a great answer the Lord has కానీ given. దేవుడు ఆయనకి ఎంత పెద్ద సమాధానం ఇచ్చాడు. Today thou shalt be with me in paradise. నీవు ఈ రోజు నాతో కూడా పరదేశంలో ఉందువు. Salvation is today. రక్షణ ఈ రోజే. The answer of God is today. నీకు సమాధానం
దేవుడు ఈ రోజే He can present with you with the salvation. నీ యొక్క రక్షణ దేవుడు నీకు సమాధానం He can ఇచ్చాడు. answer your prayer now. ఈ రోజు నువ్వు ప్రార్థించే He ప్రార్థనకు can bring సమాధానం comfort to your life. నీ యొక్క జీవితానికి ఆదరించే You దేవుడు. have faith to put your faith in the Lord Jesus నీ యొక్క Christ. విశ్వాసం కలిగిన తండ్రి ఎడల విశ్వాసం No ఉంచు. matter how deeply you are in sin, నీవు ఎంత ఘోరమైన పాపలను or అనుకోవచ్చు, worst things you have done in your నువ్వు life, ఎంత చెడు క్రియలను or చేసావనుకోవచ్చు, miserable things you have done in your నువ్వు life, ఎంత మోసమైన how చేసావనుకోవచ్చు, dirty, filthy life you are living, ఎంత ఘోర పాపమైన జీవితంలో how ఉన్నావనుకోవచ్చు, great danger you are now, నీవు ఒకవేళ చాలా అపాయకరములు how ఉన్నావు, discouraged you are. ఒకవేళ నువ్వు చాలా There is నిరుత్సాహపడ్డ, hope if you put your trust in the Lord Jesus కానీ Christ. నీలో ఒక నమ్మకము విశ్వాసాన్ని క్రీస్తు యేసు ద్వారా That's the పెట్టాలనుకుంటున్నావు. reason we are here. అందుకోసం ఈ రోజు మీ మధ్యలో Jesus ఉంచుకున్నాం. said, యేసు వారు "Come చెప్తున్నారు, unto me, all in the labor and heavy laden. నువ్వు భారపడి ఉన్నవారు నా దగ్గరికి రండి, సమస్తమైన వారికి నేను I will విశ్రాంతినిస్తాను. give you rest. నేను మీకు సమాధానం ఇస్తాను. Your restless soul, you can find rest in Jesus Christ. విశ్రాంతి లేని నీ ఆత్మకు దేవుడు విశ్రాంతిని కలుగజేస్తాడు. No matter how deep miserable you are, నీవు ఎంత ఘోరంగా ఉన్నావనేది అవసరం my లేదు, Jesus can bring peace to you today. కానీ ఈ రోజు దేవుడు నీకు సమాధానం ఇవ్వగలడు. Forgiveness to you. నీ జీవితానికి పశ్చాత్తాపం ఇవ్వగలడు. Joy to your life. నీ జీవితానికి సంతోషాన్ని He ఇవ్వగలడు. can change your life. నీ జీవితాన్ని మార్చగలిగిన That's వాడు. what this lady, this woman believed. అదే ఈ యొక్క ఆ విషయాన్ని ఈ సహోదరి నమ్మా. I tried everything, my Savior, నేను అన్ని కూడా ప్రయత్నం but చేశాను, I know you can help me. కానీ ఆయన నా సహాయం I చేయగలడు. heard about you. ఆయన గురించి విన్నాను, Because I heard the word నేను దేవుని వర్తమానాన్ని విన్నాను, that produced me faith. ఆ మాటలో నా విశ్వాసం If ఏర్పడి I can touch you with the garment of yours, ఆయన వస్త్రమును నేను ముడితే చాలు, I shall be healed. నేను రక్షణ విశ్వాసపడతా. And immediately she touched. వెంటనే ఆమె ముట్టాది, She knew that, ఆమె గ్రహించాది, and she was completely healed. ఆమె పరిపూర్ణంగా స్వస్థపడింది. Hallelujah. హల్లెలూయా. What a great Savior we have in the Lord Jesus. యేసుక్రీస్తు గొప్ప రక్షణ మనం పొందుకొని You ఉన్నాం. may think your problem is too huge, మనం అనుకున్న మన యొక్క సమస్యలు చాలా పెద్దవి అనుకుంటూ ఉన్నాం. but your problem is not bigger than God. నీ సమస్యలు దేవుని కంటే గొప్పవి కావు. You think your problem is too big. నువ్వు అనుకుంటున్న నీ సమస్యలు చాలా గొప్పవి. You think your problem is tomorrow, I do not know how to handle it. నువ్వు అనుకుంటున్న నీ సమస్యలు చాలా గొప్పవి, రేపు దినమున ఎలాగ నేను But let me tell you, my Savior is bigger than your problem. రేపు ఏ విధంగా సంధిస్తాను అనుకున్నాను, కానీ భయపడవద్దు, నీకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన నీకు సహాయకుడు, And He can help you. ఆయన నీకు సహాయకుడు. He is willing to do that for you. నీ కొరకు చేయడానికి సిద్ధంగా He ఉన్నాడు. loves you so much. నిన్ను అత్యధిక ప్రేమిస్తూ ఉన్నాడు. That's the reason He came for you. అందుకోసమే ఈ లోకానికి వచ్చా. So trust in Him. ఆయన యందు విశ్వాసం ఉంచు. So this lady touched his garment. ఆ వస్త్రాన్ని ఆ సహోదరి ముట్టా. Immediately she knew that she was healed. వెంటనే ఆమె రక్తధర కట్టెను ఆమె గ్రహించా. Then verse 30. అది మూడవది జరిగా. And Jesus, immediately knowing in himself that virtue had gone out of him, turned him without the press and said, "Who touched me?" వెంటనే యేసు తనలో నుండి ఒక ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రంలో ముట్టిన వాడెవరని అడగగా, Immediately Jesus knew somebody touched him. యేసు ప్రభువు గ్రహించారు ఎవరనను ముట్టారని. He knew who touched him. ప్రభువుకు తెలుసు ఎవరు ముట్టారని. For the sake of the people those who travel with him, ఎవరైతే ఆయనతో ప్రయాణిస్తున్నారో వారి కొరకు he doesn't want to embarrass the lady. ఆమె ఆ సహోదరుని పెట్టి భయపెట్టాలని అనుకోలేదు. He's a very kind Savior. ఆయన ఎంత దయా కనికరం కలిగిన My రక్షకుడు. Savior is a very kind one, మన రక్షకుడు చాలా కనికరం కలిగిన వారు, very loving one, మనల్ని ప్రేమిస్తున్నవారు, very merciful మన God. మీద దయ He చూపించువారు. doesn't want to make you embarrassing you. నిన్ను నన్ను కూడా ఎటువంటి పరిస్థితుల్లో భయాక్రాంతులను So చేయడు. he stood there. ఆమె అక్కడ నిలబడ్డా, He looked around ఆయన తిరిగి చూశాడు, and looked around. ఇక్కడ అలా తిరిగి చూశాడు. Somebody touched me. ఎవరైనా ముట్టారు, But the virtue has gone from me. నాలో నుండి ఒక ఆత్మ ప్రభావితం వెళ్ళా, The strength, the power has gone from me. నా దగ్గర నుండి ఒక ఆత్మ వెళ్ళిపోయాది. And he asked, "Who touched me?" ఎవరో నన్ను ముట్టారు. The lady was afraid. ఆ సహోదరు భయపడ్డా. The word of God says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది verse 31, 31వ వచనములో, and the disciples said unto him, ఆ శిష్యులు ఆయనతో అంటూ ఉన్నారు, "Thou seest the multitude throwing here, there." జనసమూహం నీ మీద పడుచుండగా చూచుచున్నావే. The disciples said, శిష్యులు చెప్తున్నారు, "Lord, you are out of your mind."
నువ్వేంది ఆలోచన, నీకే ఆలోచన లేదా? చాలా మంది పడుతున్నారే. You are crazy, man. నీకే అర్థం కావట్లేదా? See, everybody is touching you. నిన్ను చాలా మంది ముడుతూ ఉన్నారు. The crowd is throwing on him. నీ మీద జనసమూహం నీ మీద పడుతా ఉన్నారు. People who are so much close to the Lord Jesus, ప్రభు దగ్గర చాలా సమీపంగా ఉన్నారు. as they were walking, వాళ్ళందరూ నడుస్తూ the ఉంటే crowd was pushing the Savior. యేసు ప్రభు వారి మీద పడుతూ ఉన్నారు. Many of them are touching. ఆయనని టచ్ చేయడం, ఆయన The disciples said, శిష్యులందరూ కూడా చూసి అంటూ Lord, ఉన్నారు, everybody is touching. ప్రభువు అందరూ నిన్ను ముడుతున్నారయ్యా. Everybody is throwing on you. నీ మీద చాలా మంది పడుతూ ఉన్నారు. Then you are asking somebody touched you. ఆయన అంటున్నా ఎవరో నిన్ను ముట్టారు అంటున్నావే. Jesus said, no, somebody touched me. కానీ ప్రభు లేదు, ఎవరో నన్ను ముట్టారు. Many of them rubbed me. చాలా మంది కూడా నన్ను ముట్టారు. Many of them are touched, thrown me. చాలా మంది నా మీద పడుతున్నారు. But they all did without faith. కానీ వారందరూ కూడా నమ్మకం లేకుండా ముట్టారు. But this only one lady touched me with their faith. కానీ ఒకే ఒక సహోదరి మాత్రమే నమ్మకముతో నన్ను ముట్టారు. That's the problem of the church today. ఈ రోజు సంఘంలో ఇదే ఒక సమస్య. We all come to church, మనమందరం సంఘానికి వస్తాము, attend the worship service, మనం ఆరాధన అంతా ఉంటాము, and we say Jesus is there. మనం అంటాం యేసు ప్రభువు ఉన్నారంటాం. But how many of them are coming with faith? అయితే చాలా మంది ఎంతలో మంది నమ్మకముతో సంఘానికి How వస్తున్నారు. many of them are coming to see the beauty of Jesus as the word of God is preached as we are worshiping? మనం యేసు ప్రభువు చెప్పినట్టుగా ప్రభు అయిన యేసుకు అలంకారముతో ఎంతమంది మనం ఆరాధన నమ్మకముతో How వస్తున్నాం. many of them really believe the Lord himself is there? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సంఘంలో ఉన్నారని నమ్మకముతో వస్తున్నాం. We just move with the crowd, మనము జన సమూహముతోనే వెళ్ళిపోతున్నాం. never move with the faith. అయితే మన విశ్వాసముతో వెళ్ళడం లేదు. The whole crowd, అక్కడున్న జన సమూహం అంతా some with curiosity came. వారిలో ఒక ఆతురత ఏర్పడ్డా. Some want to see the signs. చాలా మంది అద్భుతాలను చూడాలనుకున్నారు. Some want to see what Christ is going to do with the Jairus daughter. ఎవరి యొక్క కుమార్తె ఏం చేయబోతున్నాడా అని చూడడానికి వచ్చారు. Some came with the curiosity. చాలా మంది కూడా చూడాలని ఆతురతతో Some వచ్చారు. with the speculation. ఒకవేళ ఆయనలో ఈ తప్పు కడుకొని వచ్చారు. Some with the question mark. చాలా మంది ప్రశ్నార్థకంగా వచ్చారు. Everybody just followed him. అందరు కూడా ఆయన చుట్టూ ఉన్నారు. Everybody touched him, thrown him. అందరు కూడా ఆయన ముట్టారు, మీద But పడుతున్నారు. only one touched with the faith. కానీ ఒకే ఒకరు మాత్రం విశ్వాసముతో And ముట్టారు. Jesus looking to that person. ఆ వ్యక్తి ఎవరైనా చూస్తూ ఉన్నారు. Maybe you have a need today. ఒకవేళ ఈ రోజు నీలాగే I కావాలి, came to the meeting, ఈ రోజు నువ్వు మీటింగ్ వచ్చావు, but you need to take that faith and touch him. నీవు దేవుని యొక్క విశ్వాసముతో ముట్టాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నావు. Listen, friends. వినండి సహోదరులారా. She touched the hem of his garment. ఆ యొక్క వస్త్రాన్ని అంచును ముట్టారు. I don't have time to explain the hem of his garment. ఆయన యొక్క వస్త్రాల గురించి వివరించడానికి సమయం లేదు కానీ I'll take another 40 minutes to explain అది that. చెప్పడానికి ఇంకా 40 నిమిషాలు నాకు అవసరం. I don't have time for that. దాన్ని చెప్పడానికి నాకు సమయం లేదు. But let a small thing let me tell you. కానీ ఒక చిన్న విషయాన్ని చెప్తాను. See, in those days, ఆ దినాలలో nobody keep a sensor in their cloth. Sensor. ఆ దినాలలో అప్పుడు శరీరంలో బట్టలలో సెన్సార్ పెట్టుకోరు. You go to the mall, నువ్వు మాల్కు వెళ్ళావంటే, you take some cloth, నువ్వు ఏదైనా బట్టలు ఎత్తావంటే, without paying the bill, నువ్వు బిల్లు కట్టలేదంటే, you walk over the door, నువ్వు ఆ ద్వారం వరకు వెళ్ళాలంటే there will be siren coming అక్కడ ఒక చిన్న శబ్దం ఏర్పడుతుంది. because they put the sensor on the cloth. ఆ డ్రెస్ లో సెన్సార్ ఉంటా. Jesus Christ did not put any sensor in his cloth. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ బట్టలలో ఎటువంటి సెన్సార్ దినాలు లేవు. As she has touched his garment, ఆ సహోదరి ఎప్పుడైతే ముట్టాదో, the unseen faith of her hand touched the heart of Jesus Christ. ఆమె విశ్వాసము కలిగిన హస్తము ఆ అంచును ముట్టిన వెంటనే ఆ ముట్టడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని తాకినట్టుగా That's మార్చబడింది. called faith. అదే విశ్వాసము. As she touched the garment, ఆ యొక్క ఆ వస్త్రాన్ని ముట్టినప్పుడు, but in her mind and heart, నీ యొక్క హృదయములోని మనసులో by faith he is touching the Lord Jesus Christ. ఆమె ఆ హృదయాన్ని యేసు ప్రభు హృదయాన్ని ముట్టారు. That's the reason Jesus said, I know somebody touched me. అందుకే ప్రభు యేసుని ఎవరో నన్ను ముట్టారని తెలుసుకున్నాను. This evening, my friend, ఈ యొక్క రాత్రికాల సమయంలో no matter who you are, ఎవరు- what is your problem, నువ్వు ఎవరైనా సరే, నీ సమస్య ఏదైనా సరే, Jesus Christ is the answer to your problem. నీ సమస్యలకంతా ప్రభు అయిన యేసు వారే We సమాధానం. preachers are not answer to your problem. నీ సమస్యలకు ఇక్కడ బోధించే మేము కాదు. No man is their answer to your problem. ఏ మనుషుడు నీకు సమాధానం ఇవ్వలేడు. But the one I am introducing to you, కానీ నీకు పరిచయం చేసిన ఒక వ్యక్తి, his name is Jesus. ఆయన పేరు యేసు. He is the Son of God. ఆయన దేవుడి కుమారుడు. He is the Messiah. ఆయన మెస్సయ్య. He is the living God. ఆయన జీవించు దేవుడు. He is the one loved you. ఆయన మాత్రం నిన్ను He is the ప్రేమిస్తాడు. one gave his life for ఆయన you. మాత్రం నీకు జీవం He ఇచ్చాడు. is the one gave his life and died for you. ఆయన ఒకడే నీకు ప్రాణం ఇచ్చి నీకు He was the one buried for you. నీ కోసం ఆయన He was the సమాధి one paid for the penalty of your నీ sin. యొక్క పాపమునకు
ఆయనే సమాధానం ఇచ్చాడు. He's conquered death and ever living today. ఆయన మరణమును జయించి ఈ రోజు జీవితం He ఉన్నాడు. is the living Savior. ఆయన మనకు జీవించు He is in రక్షకుడు. our midst today. ఆయన మన మధ్యలో నివాసకుడు. Jesus promised, where 2 or 3 gather, there I am. ప్రభు అంటున్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానన్నా. And He can help you. ఆయన నీకు సహాయం చేయగలడు. And Jesus said, who touched me? యేసు వారు ఎవరైనా ముట్టారు? And the disciples say, everybody is touching you. అందరిని ముట్టారయ్యా. You are crazy, you are talking, somebody touched you. నువ్వు అంటున్నావు ఎవరైనా ముట్టారని And అడుగుతున్నావు. Jesus said, యేసు వారు అంటున్నారు, and He looked round about the seer. ఆమెను తిరిగి చూశాడు. And verse 32, 32వ వచనంలో He looked around her ఆమెను తిరిగి చూశాడు to see her. ఆమెను చూడడానికి. But the woman was fearing, ఆమె భయపడ్డాది. and she was so scary, ఆమె వణుకుతూ ఉన్నది. and she was trembling, ఆమె వణుకుతూ ఉన్నా. knowing what she has done. ఆమె చేసింది ఆమెకు తెలుసు. And came and fell before the Savior. దైవుని ముందు సాగిలపడ్డా. Lord, I am the only one touched you. నేను మాత్రమే ముట్టాను నిన్ను. And she was expecting He will be upset. ఆమె జరిగిందంతా అనుకొని వేదన పడ్డా. And Jesus said, యేసు చెప్పాడు. verse 32, 22వ and He వచనం. said unto her, 32వ వచనం మనం చూస్తూ ఉన్నాం. daughter, కుమారి 34వ thy వచనం. faith hath made thee whole. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. Thy faith hath made me whole. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. We always take this word ఈ ఒక మాట మనం తీసుకొని in the wrong ways. మనం చాలా తప్పుగా వెళ్ళిపోతాం. We'll always tell people, మనం చాలా మంది ఇలా చెప్తాం, your faith will save. నీ విశ్వాసాన్ని రక్షిస్తుంది అంట. But her faith was in Jesus. ఆమె విశ్వాసము యేసులో ఉన్న. Her faith was a living faith. ఆమె విశ్వాసం జీవించే విశ్వాసం. Her faith was in Jesus for her need. ఆమె విశ్వాసం యేసులో అవసరత కొరకు. That's the faith saved her. ఆ విశ్వాసమే ఆమెను రక్షించాడు. So go yourself, be peaceful in your life. ఆమె చెప్తుంటున్నాడు, సమాధానము గలదానివై పొమ్ము అని Today అంటున్నాడు. the Lord wants to send you with peace. దేవుడు తామే నిన్ను సమాధానపరచాలనుకుంటున్నాడు. Maybe you never accept the Lord Jesus as your Savior. నువ్వు యేసుక్రీస్తుని ఇంతవరకు రక్షకుడు You అంగీకరించకపోతే, never have experienced salvation. నువ్వు ఇంతవరకు రక్షణ అనుభవం Never లేకపోతే, experienced the forgiveness of sin. దేవుని యొక్క పారిశుద్ధాన్ని ఇంతవరకు Your అనుభవించకపోతే, sin hunting your life. నీ పాపము నీ జీవితాన్ని వెంటాడుతూ Your ఉంది. guilt kills your joy. నీలో ఉన్నటువంటి అపరాధ భావన నీ సమాధానాన్ని Your కోల్పింపజేస్తుంది. anxiety about your future. నీకు భవిష్యత్తును గురించి ఏం జరుగుతుందా అని ఆలోచనలు And you know what to do with your sin. నీ పాపముతో ఏం చేయాలని తెలియని My పరిస్థితి. Jesus can help you. నా యేసు నీకు సహాయం చేయగలడు. Come to Him as you are. నీవు ఉన్నటువంటి సోదరుల ప్రభుని అడగగలిగితే, As this lady came as she was. ఈ యొక్క సహోదరి ఏ రీతిగా అలాగే అడిగాది. She trusted in Him. ఆయనలో విశ్వాసం If చూపించి, I touched Him, నేను ఆయన ముడితే, you touch His garment, ఆమె యొక్క వస్త్రాన్ని ముడితే I shall be whole. నేను పరిశుద్ధపరుస్తా. He is willing to help you. దేవుడు నీకు సహాయం చేయడానికి But you ఇష్టపడు. have to stretch your hand and touch Him by faith. నీవు విశ్వాసముతో నీ హస్తాన్ని చాపైన It ముట్టాలి. must come from you. ఆయన నిన్ను నీ దగ్గరికి వస్తా. Jesus will never force you. నీ ఒక్క రోజు కూడా ప్రభు నిన్ను విడవడు. He is a very gentle Savior. ఆయన నిన్ను రక్షకుడు. Rather, He invite you. ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నా, Come. దగ్గరికి రా. He will never force you. నిన్ను ఎప్పుడు కూడా I బలవంతం can help you. నీకు సహాయం చేస్తా. I am willing to help నేను you. సహాయం చేయడం You ఇష్టపడుతూ, need my help. నీకు కావాల్సిన I సహాయం am the చేస్తా. only one can help you. నేను మాత్రమే నీ సహాయం But చేయగలను. will you come, అయితే నీవు వస్తావా? my son and daughter? ప్రియ దేవుని బిడ్డ You కుమారుడా, never ask Him to come to your heart. నీవు దేవుని హృదయంలో రావాలని ప్రభు Will you ask Him today? ఈ రోజు నువ్వు ఒకవేళ My అడిగితే, Lord Jesus, మా ప్రభుని యేసు, I need you. ఆ ప్రభు నువ్వు నాకు Will కావాలి. you come to my heart? నా హృదయానికి రండి. I receive you by my faith. నా విశ్వాసము ద్వారా నిన్ను నమ్ముతున్నా. You are the only one can help me. నువ్వు మాత్రమే నా Here సహాయం is చేయి. my life. నా జీవితం ఇదిగో. Maybe you are a believer. నేను విశ్వాసిస్తాను. Lord, thank you for saving me. నీవు ఒకవేళ విశ్వాసత ప్రభు But as I live in this world, నేను ఈ ప్రపంచంలో I have బ్రతుకుతున్నాను. struggles. నేను అనేక సమస్యలలో, I did wrongs. నేను అనేక తప్పులు చేశాను. I messed up my life. నా జీవితం మోసమయ్యా. I was not following you truly. నేను నిజంగా నిన్ను వెంబడించడం లేదు. Today I want to get my life. ఈ రోజు నా జీవితం I ముందుకు come back to you, my Savior. నా రక్షకుడు నేను తిరిగి వస్తాను. Will you accept me, Lord Jesus, ప్రభు నన్ను అంగీకరించుదా, and forgive my sins? నా పాపను క్షమించవా, Wash me with the precious blood. నీ యొక్క వెలియేరబడిన రక్తంలో Let me walk with you, my Savior. నీ యొక్క రక్షణతో విశ్వాసముతో అడిగయ్యా. Here is my life. ఇక్కడ నా జీవితము. Is that your prayer ఈ today? రోజు నీ ప్రార్థన అలాంటి ప్రార్థన అయితే Let us close our eyes and just ask before మన God. కన్నులను ఉండినప్పుడు మనం ప్రార్థన చేసుకో. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయమున విశ్వాసముతో నాయన మీ సముఖముకు వస్తుంటున్నాము. విశ్వాసముతో మిమ్మల్ని ముట్టినప్పుడు నీ హృదయాన్ని ముట్టినట్టుగా నాయన ఆ దినమున యొక్క సహోదరికి విడుదల ఇచ్చావే. ఈ రోజు నువ్వు మా
సహాయకుడవు, నీవు మాత్రమే సహాయకుడవు. మా ఇబ్బందులలో, మా పరిస్థితులలో, మా ఇరుకులలో నీవు మా సహాయకుడు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయమున ప్రభు మాకు సహాయము చేయమని ఎందరైతే అడుగుతుంటున్నారు, సమస్యల మధ్యలో ప్రభు నాకు సహాయపడమని, ఈ గొడవల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, అసమాధాన మధ్యములో ఏ రీతిగా ప్రభువా నాకు సహాయము చేయగలవని ఎందరైతే అడుగుతున్నారు తండ్రి, వారిని మీరు ముట్టండి ప్రభువా, వారిని అంగీకరించండి నాయన. వారి జీవితాన్ని మీరు స్వాధీనపరుచుకొని వారి జీవితంలో ఆధిపత్యం వహించండి. వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న కష్టములు, వారికి ఉన్న పోరాటములలో యేసు నామములో వారిని మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. మీరు కనికరించండి నాయన, వారిని ప్రభు ముట్టండి నాయన, వారి జీవితాన్ని నడిపించండి ప్రభువా. వారి జీవితంలో ఒక గొప్ప కార్యములను యేసు నామమున మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. ఇలా సమయంలో వెతబడిన మాటలు వినిన వారు మాత్రమే కాక మా హృదయములో పదిలపరుచుకొని మా హృదయమైన పలక మీద రాసి అనుదినం అభ్యసించి ధ్యానించి బ్రతుకుటకు తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. వర్తమానాన్ని అందజేసిన దైవజనుడిని మీరు ఆశీర్వదించండి, ఆయన పరిచర్యను ఇంకను మీరు దీవించండి. ఇతను కూర్చొని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.